నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంపై శాస్త్రవేత్తలతో అధ్యయనం, నివేదిక రాగానే చర్యలు చేపడతామన్న మంత్రి పయ్యావుల. ఆక్వా రైతులకు అమల్లోకి విద్యుత్ సబ్సిడీ, పాలకొల్లు సభలో జీవో విడుదల చేసిన మంత్రులు. నెల్లూరు జిల్లా మహిమలూరులో గ్యాస్ సిలిండర్ పేలుడు, ధ్వంసమైన ఇల్లు, 2 మహిళలకు తీవ్ర గాయాలు. మధ్యప్రదేశ్లో రైల్వే జీఎం ఇన్స్పెక్టర్ బోగీలో మంటలు, ఓవర్ హెడ్ వైర్లను తాకిన అగ్నికీలలు. ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ గా అహ్మద్ వాహిదీ, ఇరాన్ మిలిటరీలో భారీ మార్పులు చేసిన సుప్రీం లీడర్. నెల్లూరు జిల్లా మనుబోలులో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ సోమవారం వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదైనట్లు ఎస్ఐ మహ్మద్ అనీఫ్ తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా ర్యాలీ చేపట్టారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన రాజమహేంద్రవరంలో కలకలం రేపింది. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా యువకుడు కొన ఊపిరితో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాతేరు వద్ద గామన్ బ్రిడ్జి సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కోటిలింగాలకు చెందిన అభిలాష్, శాంతినగర్ కు చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. తమ ప్రేమను వివాహంగా మార్చుకోవాలని భావించినప్పటికీ పెద్దలు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధరాత్రి గామన్ బ్రిడ్జి సమీపానికి చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా యువతి గొంతును అభిలాష్ బ్లేడ్తో కోసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం యువకుడు పురుగుల మందు తాగడంతో పాటు తన చేతిపై బ్లేడ్తో కోసుకున్నట్లు భావిస్తున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరిని గుర్తించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర అస్వస్థతకు గురైన అభిలాష్ కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇరువురి కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. అర్జెంట్గా రమ్మని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చామండి. ఎవరో అమ్మాయిని ప్రేమించాడు అంటున్నారు. మరి ఇలా ప్రేమించుకోవడం వల్ల నాకు తెలుసు. 2 రోజులు బతుకుతారు, 3 రోజులు పోతారు చెప్పలేము అంటున్నారు. నాకేం తెలుదండి. మేము ఎక్కడ ఉన్నామని మా మునిపల్లి అండి, నిడవల దగ్గర మునిపల్లి డిగ్రీ చదువుతున్నాడు. నాకు అది తెలుదండి. మా చుట్టాలు ఒక ఫోన్ చేయడం. ఉద్యోగాల పేరిట మోసపోయి బ్యాంకాక్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో ఏపీ భవన్ అధికారులు విద్యార్థులతో సమన్వయం చేస్తున్నారు. థాయిలాండ్లో ఇబ్బంది పడుతున్న విద్యార్థులతో ఏపీ భవన్ అధికారులు మాట్లాడారు. సమాచారాన్ని థాయిలాండ్లోని భారత రాయబారికి పంపారు. స్థానిక కరెన్సీ లేక ఇబ్బంది పడుతున్నారని భారత రాయబారికి ఏపీ భవన్ కమిషనర్ తెలిపారు. తక్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ఏపీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరేలా సహకారం అందించాలని, తగిన భద్రత కల్పించాలని కోరారు. వీలైనంత త్వరగా విద్యార్థులను వెనక్కి పంపేలా చర్యలు చేపట్టాలని ఏపీ భవన్ కమిషనర్ కోరారు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సిబ్బందిపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అవకతవకలు, అధికార దుర్వినియోగం ఆరోపణలతో 11 మంది అధికారులు, సిబ్బందిపై విచారణ జరపనుంది. సూపరింటెండెంట్ ఎస్ ఇందిరాదేవితో పాటు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ వేణుగోపాల్, 5 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లపై విచారణ చేపట్టనున్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విచారణాధికారిగా ప్రకాశం జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మీకుమారి, ప్రెజెంటింగ్ అధికారిగా
అధికారిగా ఏసీబీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఇటీవల ఈ ఆసుపత్రికి 3 జాతీయ అవార్డులు వచ్చాయి. వేడుకలు నిర్వహించుకున్న సమయంలో అవినీతి ఆరోపణ రావడం చర్చనీయాంశమైంది. కడప జిల్లా ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని పురపాలిక కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. పట్టణంలోని పలు వ్యాపార దుకాణాలను ఆయన పరిశీలించారు. ప్లాస్టిక్ వినియోగించకుండా వ్యాపారం చేసుకోవాలన్నారు. ప్లాస్టిక్ నిషేధమని దుకాణాల ముందు వ్యాపారులు బోర్డులు ప్రదర్శించాలని సూచించారు. ప్లాస్టిక్ వాడము అని స్వయంగా కమిషనర్ పలకపై రాసి తోపుడు బండి వద్ద వేలాడదీశారు. ప్రతి ఒక్కరూ ఇదే తరహాలో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకంతో అనర్థాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ ఉందంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని ఆరోగ్యాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా మురుగునీరంతా కూడా పొంగి రోడ్ల మీదకి వస్తా ఉంది, కేవలం ప్లాస్టిక్ ఉండడం వల్లనే. నేను గత 20 రోజుల నుంచి కొత్తగా కమిషనర్ వచ్చిన తర్వాత తిరుగుతా ఉన్నా, చూస్తా ఉన్నా, అన్ని పెడతా ఉన్నా. మీకోసం, మీ బిడ్డల కోసం, సమాజం కోసం మారరా? మీరు మారాలి కదా, మారాలి లేదా? ప్లాస్టిక్ లేకుండా కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఒకవేళ తగ్గింది అనుకుందాం, ఎంత తగ్గుతుంది మీకు? ఒక 1%, 2% తగ్గుతుంది, అంతే కదా. ప్లాస్టిక్ లేకుండా కూడా వ్యాపారాలు బాగా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ బోర్డు పెట్టాలి, ఇక్కడ బోర్డు పెట్టాలి. ఏం పెడతారు? ప్లాస్టిక్ నిషేధించడం అనేది ఈ షాప్ లో. ప్లాస్టిక్ అమ్మడం ఉండదు, కొనుగోలు ఉండదు అని చెప్పి. ఏంటిది? ప్లాస్టిక్ వాడడం. చదువుకున్నావు నువ్వు? ఎంత? ఇది కదా మనం పెట్టాలి. ఎంత బాగుంది? ఎంత బాగుంది చెప్పు. ప్లాస్టిక్ బాగుంది, చాలా బాగుంది సార్. ఈ తాటిపత్రి, నాటు జామ పండ్లు, ప్లాస్టిక్ వాడడం ఎంత బాగుంది చెప్పండి. ఇది బాగుందా లేదా? బాగుంది సార్. కంటిన్యూ చేయండి ఇది ఇలాగా. మీరు అందరూ కూడా చెప్పండి. సరే సార్. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆర్థిక వనరుగా మారేలా ప్రభుత్వం కొత్త పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. వీజీఎఫ్, వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ వంటి ప్రోత్సాహకాలతో ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయనుంది. పెద్ద ఎత్తున ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆహ్వానిస్తున్న క్రమంలో ఆ రంగానికి ప్రభుత్వమే కొంతకాలం పాటు ఆర్థికంగా అండనిచ్చి ఆ ప్రాజెక్టులను పట్టాలెక్కించనుంది. పెట్టుబడుల ఆకర్షణకు కూటమి ప్రభుత్వం వినూత్నంగా తీసుకొస్తున్న ఏపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పాలసీ 2026ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వేగంగా ప్రాజెక్టుల పూర్తయి సంకల్పంగా ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టుల అమలుకు కార్యాచరణ సాగుతోంది. వీటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1500 కోట్ల వీజీఎఫ్ ను బడ్జెట్లో కేటాయించారు. ఇక వడ్డీ లేని రుణంగా బ్రిడ్జ్ ఫండ్ ఏర్పాటు చేస్తారు. రాబోయే సంవత్సరాల్లో రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణాల్లో మౌలిక వసతులు, వైద్య, విద్య, పరిశ్రమలు, పర్యాటక తదితర రంగాల్లో చేపట్టవలసిన వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వ బడ్జెట్ మాత్రమే సరిపోదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆయా ప్రాజెక్టులతో ప్రజలకు, రాష్ట్రానికి ప్రయోజనం కలిగించాలని ఈ విధానంలో నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టుల సాకారానికి అవసరమైన కొంత నిధిని ప్రభుత్వం వీజీఎఫ్ గా అందిస్తోంది. కొత్త వయబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ ను ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణంగా ఇస్తోంది. పెట్టుబడులు పెట్టే ప్రైవేటు సంస్థలకు తక్షణ ప్రయోజనం దక్కని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ వెసులుబాటు కల్పిస్తోంది. ఒక ప్రాజెక్టు ఆర్థికంగా సాకారమయ్యేందుకు అవసరమైతే ప్రైవేటు పెట్టుబడికి అదనంగా కొంత మొత్తం నిధిని ప్రభుత్వం వీజీఎఫ్ గా భరిస్తుంది. అది ప్రభుత్వ గ్రాంటు. ఆదాయం సృష్టించేందుకు అవకాశం ఉన్న రంగాల్లో, మౌలిక సదుపాయాలు కల్పించే రంగాల్లో మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 20% వరకు వైబిలిటీ గ్యాప్ ఫండ్ గా ఇస్తారు. సామాజిక సేవా రంగంలో మొత్తం వ్యయంలో కొన్ని ప్రాజెక్టులకు 30% వరకు, మరికొన్నింటికి 40% వరకు వీజీఎఫ్ గా రాష్ట్రం భరిస్తుంది. వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ కింద సామాజికేతర రంగాల్లో మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 20% వరకు వడ్డీ లేని రుణంగా ప్రభుత్వం అందిస్తుంది. ఎంత ప్రైవేటు పెట్టుబడికి ఎంత వీజీఎఫ్ ఇవ్వాలి, ఎప్పుడివ్వాలి, రుణంగా ఇచ్చిన బ్రిడ్జ్ ఫండ్ ఎప్పుడు తిరిగి చెల్లించాలి తదితరాలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు. మార్గదర్శకాల్లో కొన్ని కీలకాంశాలతో పాటు షరతులను పొందుపరిచారు. ప్రాజెక్టులను త్వరగా గుర్తించి
వెంటనే అనుమతులిచ్చి వేగంగా అమలు చేయాలి. రాష్ట్రానికి భవిష్యత్తులో ఇది ఆర్థిక వనరుగా మారటం, సంస్థాగతంగా, చట్టపరంగా భాగస్వాములందరి మధ్య స్పష్టత ఉండాలి. టెండర్లు, బిడ్ విధానం పారదర్శకంగా ప్రైవేటు, పబ్లిక్ రంగ ప్రయోజనాలు కాపాడేలా ఉండాలి. ప్రజలకు అందించే సేవలు వారికి అందుబాటు ధరల్లో ఉండేలా చూడటం, రియల్ టైం పనితీరును అంచనా వేసే సాంకేతికతను ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థలో 51% ప్రభుత్వేతర పెట్టుబడి ఉండాలని తెలిపింది. రాయితీ పొందేందుకు ఆ ప్రైవేటు సంస్థకు నిర్దిష్ట కాలపరిమితి ఉండాలి. ఆ కాలపరిమితి తర్వాత అది ప్రభుత్వానికి చెందాలని స్పష్టం చేసింది. ఇందులో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థ ఎంత రిస్క్ భరించాలో ముందే స్పష్టత ఉండాలని తెలిపింది. ఒప్పందంలో నిర్దేశించుకున్న ఫలితం అందిన దాన్ని బట్టే చెల్లింపులు ఆధారపడి ఉండాలని, ఈ పీపీపీ ప్రాజెక్టుల్లో ప్రజలకు అందించే సేవలకు ప్రభుత్వమే చివరి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వంలోని ప్రతి శాఖ పీపీపీ ప్రాజెక్టులకు సంబంధించి ఏడాది, 5 ఏళ్ల ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఈ ప్రాజెక్టులపై 4 దశల్లో సమగ్ర అధ్యయనం చేసి ఆ తర్వాత బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. దానివల్ల ప్రజలు, ప్రభుత్వానికి దీర్ఘకాలంలో ఆర్థికంగా ఉపయోగమా లేదా అన్నది పరిశీలించాలి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ, పెట్టుబడుల ప్రోత్సాహక మండలి విధి విధానాల ప్రకారం అన్ని అర్హతలు ఉన్న తర్వాతే విజిఎఫ్, వీబీఎఫ్ వర్తింపచేయాలి. అంశాల వారీగా ఆర్థిక శాఖ మదింపు చేసి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. పరిపాలనా పరంగా పీపీపీ విభాగం ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఏ ప్రభుత్వ శాఖ దేనికి బాధ్యత వహించాలనే వివరాలను కూడా ఈ విధానంలో స్పష్టంగా పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతదేశానికి రష్యా అరుదైన శుభాకాంక్షలు తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని రష్యన్ వ్యోమగాములు భారత జాతీయ జెండాను పట్టుకుని మనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ సాధిస్తున్న అపూర్వమైన పురోగతిని, స్వయం సమృద్ధిని అభినందించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు. భారత్, రష్యా మధ్య ఉన్న సుదీర్ఘ అంతరిక్ష బంధాన్ని గుర్తు చేసిన రష్యన్ కాస్మోనాట్లు అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడు యూరీ గగారిన్ భారత్లో చేసిన పర్యటనను ప్రస్తావించారు. గగారిన్ పర్యటన ఇరు దేశాల అంతరిక్ష పరిశోధనల భాగస్వామ్యానికి పునాది వేసిందని, నాటి నుంచి నేటి వరకు ఇరు దేశాల మైత్రీ బంధం కొనసాగుతోందని రష్యన్ వ్యోమగాములు కొనియాడారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ రైల్వే స్టేషన్లో తీవ్ర కలకలం రేగింది. ప్రయాణికుల రైళ్లకు దూరంగా నిలిపి ఉంచిన రైల్వే జీఎం ఇన్స్పెక్షన్ బోగీలో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భారీగా వ్యాపించడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. మంటలు రైల్వే పట్టాలపై నుండే ఓవర్ హెడ్ వైర్ల వరకు ఎగిసిపడ్డాయి. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో బోగీ లోపలి సామాగ్రి, పరికరాలు కాలిపోయాయి. అయితే ఇది ప్యాసింజర్ రైలుకు దూరంగా ఉండటం, లోపల ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. బోగీ లోపల ఉన్న బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక లోపం లేదా విద్యుదాఘాతం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. అడవుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూనే సంప్రదాయ హస్తకళాకారుల జీవనోపాధికి భద్రత కల్పించేలా అటవీ శాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు సిద్దమవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో మొదటి విడతలో 6 క్లస్టర్ల పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. చెక్కలపై శిల్పాలు చెక్కే కళాకారుల కోసం కలప సేకరణను ప్రారంభించిన అధికారులు రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం సమీపంలో సామిల్ వద్ద సెంట్రల్ వుడ్ బ్యాంకును సిద్దం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో భాగంగా హస్తకళలకు వినియోగించే కలపను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి హస్తకళకు ప్రత్యేకమైన కలప అవసరం ఉంటుందని, అందుకు తగ్గట్లుగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ అటవీ శాఖను ఆదేశించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ కలప నిల్వల ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వుడ్ బ్యాంకులు, కలప నిల్వల వివరాల్ని అధికారులు పవన్ కు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ను వుడ్ బ్యాంకుగా మార్చినట్లు తెలిపారు. కొండపల్లి బొమ్మల తయారీదారులకు అవసరమైన తెల్లపొనికి సేకరణ ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఏటికొప్పాక లక్కబొమ్మల కళాకారులకు తక్షణ సేవలు అందించేందుకు వీలుగా ఒక ప్రైవేటు వాణిజ్య భవనాన్ని అద్దెకు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అన్నమయ్య జిల్లా సెట్టిగుంటలో లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్ సొసైటీకి చెందిన కామన్ ఫెసిలిటీ సెంటర్ ను క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుగా గుర్తించామని, ఇక్కడ 50 ఘనపు మీటర్ల టేకు, 150 ఘనపు మీటర్ల నాన్ టేకు కలప సిద్ధం చేశామన్నారు. తిరుపతి జిల్లా మాధవమాల చెక్క బొమ్మల కోసం పాత ఎర్రచందనం డిపోను వుడ్ బ్యాంకుగా అభివృద్ధి చేస్తున్నామని, వీరికి 14.158 ఘనపు మీటర్ల నారి ఏపీ, 8.495 ఘనపు మీటర్ల ఆకేసియా కటేచు కలపను సేకరించామన్నారు. ఉదయగిరి కళాకారుల కోసం ప్రస్తుత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్స్ ను వుడ్ బ్యాంకుగా మార్చినట్లు చెప్పారు. బొబ్బిలి వీణల కళాకారులకు గొల్లపల్లి క్రాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను వుడ్ బ్యాంకుగా గుర్తించామన్నారు. 15.66 ఘనపు మీటర్ల పనస, రోజ్వుడ్ కలప సిద్ధం చేశామని చెప్పారు. ఎడ్లబండ్ల తయారీకి ఖ్యాతిగాంచిన ఏలూరు జిల్లా కాపవరంలో టేకుతో పాటు ఇతర కలప వుడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరం సెంట్రల్ వుడ్ బ్యాంకులో వెదురు బొంగులు, రోజ్వుడ్, టేకు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. వారసత్వ కళలకు ప్రాణం పోసి కళాకారులకు అండగా నిలిచేలా వుడ్ బ్యాంకులు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా పవన్ అన్నారు. క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల నిర్వహణ అత్యంత పారదర్శకంగా ఉండాలని, క్లస్టర్ల వారీగా కళాకారుల కలప అవసరాల్ని అంచనా వేసి అందుబాటులో ఉన్న కలప వనరుల్ని శాస్త్రీయ పద్ధతుల్లో మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఎప్పుడూ నీలిరంగు నీటితో కలకలలాడే కృష్ణమ్మ ప్రస్తుతం గోదావరి జలాలతో ఎరుపెక్కింది. నీలివర్ణంలో ఉండే కృష్ణా జలాలు అరుణవర్ణంలోకి మారడంతో పర్యాటకులు విజయవాడలోనే రాజమహేంద్రవరంలో ఉన్న అనుభూతిని పొందుతున్నారు. ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి వరద జలాలను ఎత్తిపోస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద డెల్టా కాల్వల్లో ప్రవహిస్తున్న గోదావరి ఎర్రనీరు సందర్శకుల్ని ఆకట్టుకుంటోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు. కృష్ణమ్మ గోదావరిని తలపిస్తోంది. గత నెల రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి బహుస్వల్పంగా నీరు మాత్రమే సహజలాలు వస్తున్నాయి. అయితే కృష్ణా డెల్టాకు వరదాయినిగా మారిన పట్టిసీమ ఎత్తిపోతల నుంచి మాత్రం నిరంతరాయంగా నీరైతే వస్తుంది. గోదావరి ఎర్రనీటితో కృష్ణవేణి ప్రవాహం మొత్తం నీలం రంగులుండే నీరంతా కూడా అరుణ వర్ణంగా మారిపోయింది. సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు పట్టిసీమ ఎత్తిపోతల నుంచి ఈ సీజన్లో మొత్తం సుమారు 19 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరింది. ఆ నీటిని వచ్చినట్టు దిగువకు డెల్టా అవసరాలకు వదిలేస్తున్నారు. 2 డెల్టాలు కలిపి కూడా ఇప్పటి వరకు సుమారు 22 టీఎంసీలు నీరైతే విడుదల చేస్తే అందులో 19 టీఎంసీలు గోదావరి జలాలు ఉండటమే విశేషం. ఎగువన మునేరుతో పాటు పులిచింతల నుంచి కృష్ణాకు సహజ జలాలు మాత్రం స్వల్పంగా వచ్చాయి. అవి కూడా ప్రస్తుతం ఆగిపోయాయి. ఎల్నిలో ప్రభావంతో కృష్ణా నదీ పరివాహ ప్రాంతంలో కర్ణాటకలో కురిసిన వర్షాలు శ్రీశైలం ప్రాజెక్టు దాటి దిగువ రాలేదు. నాగార్జున సాగర్ కూడా చాలా వెలవెలబోతున్న పరిస్థితి. అక్కడికి ఈ సీజన్లో నీరు వస్తాయని కూడా జలవనరుల శాఖ అంచనా వేసింది. అయితే శ్రీశైలం వరకు వచ్చి అక్కడ విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్న నీరు మాత్రమే సాగర్లోకి వస్తోంది. భవిష్యత్తులో వర్షాలు కురిస్తేనే కృష్ణా డెల్టాకు పులిచింతలకు కూడా సాగర్ నుంచి నీరు వస్తుంది. లేకపోతే మాత్రం గోదావరి జలాలే ఈసారి కూడా కృష్ణా డెల్టాకు ప్రాణాధారంగా మారాయి. ఇప్పటి వరకు వచ్చిన 19 టీఎంసీలే కృష్ణానదిని గోదావరిని తలపించేలా చేస్తున్నాయి. వీటిని చూసి సందర్శకులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణవేణి అందాలను చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు. గోదావరి జలాలు కృష్ణవేణి ప్రవాహంలో కలిసిపోయి ఎర్రనీరుగా మారిన ఆ అపురూప దృశ్యాలు చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పట్టుసీమ ఎత్తిపోతల 2015లో ప్రారంభమైంది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకి అయితే తరలివస్తున్నాయి. కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేయడంలో పట్టుసీమ పూర్తి సఫలీకృతం అవడంతో ప్రభుత్వంతో పాటు రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎల్నిలో ప్రభావంతో వాతావరణం అత్యంత క్లిష్టంగా మారి వర్షాలు కురవని ఈ క్లిష్ట సమయంలోనూ గోదావరి సుజల జలాలు కృష్ణా డెల్టాకు పూర్తి ప్రాణాధారంగా మారాయి. పూర్తి స్థాయిలో ఈ నీటి మీదే ఆధారపడి పంటలైతే కొనసాగుతున్నాయి. ఇంకా కొంతమందికి నీరు దిగువ ప్రాంతాల్లో శివారు ప్రాంతాల రైతులకు అందకపోయినప్పటికీ ఎగువనున్న వరి నాట్లు వేసిన వారికి మాత్రం ఈ నీరు ఆధారుగా మారింది. ఇప్పటి వరకు 19 టీఎంసీల గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకి చేరుకున్నాయి. మరికొన్ని రోజులు మాత్రం ఇలాగే గోదావరి ప్రవాహాలు ఉండే అవకాశం ఉండటంతో పంపుల ద్వారా నీటినంతా కూడా పట్టిసీమ ఎత్తిపోతల నుంచి
ప్రకాశం బ్యారేజీ తరలి వస్తున్నాయి. సందర్శకులు కూడా ఈ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణవేణి ప్రవాహాన్ని, ఈ జలాలను చూసి గోదావరి విజయవాడకు తరలి వచ్చిందా అన్నంత ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వచ్చినా కానీ కృష్ణానది మంచిగా మనం నీలం కలర్ రంగులో ఎప్పుడు కనిపిస్తుండే మాకు. ఈసారి ఇదే ఈ టైంకి ఈసారి చూస్తే మొత్తం ఎర్ర నీళ్ళు అయిపోయింది. నాకు తెలిసి పట్టిసీమ వాటర్ రావడం వల్ల గోదావరి కృష్ణమ్మ రెండు కలయికలో కృష్ణమ్మ కాస్త గోదావరి అయిపోయింది. కానీ చూడడానికి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా, నిండు కుండలాగా చాలా బాగుంది. ఈసారి చూస్తుంటే మాకు వెరైటీగా అనిపిస్తుంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు పుణ్యమా అంటూ మొత్తానికి ఆ పట్టిసీమ అంటూ వాటర్ ఇంతకుముందు కొంచెం వైట్ వాటర్ ఉండేది, ఇప్పుడు కాస్త కొంచెం కలర్ మారినాయి అంతే తప్ప ప్రజలకైతే ఉపయోగపడే పని అయితే జరిగిందనమాట. చూడటానికి బాగుందండి. లోపల కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ మేనేజర్తో మాట్లాడితే ఇప్పుడు రూమ్స్ అన్ని కూడా బాగానే డెవలప్ చేశారండి. 3 కేటగిరీస్ కింద డెవలప్ చేసేసారు. ఇంతకుముందు అయితే వాటర్ కొంచెం క్లీన్ కనిపిస్తుండే, బ్లూ వాటర్ ఉండే, ఎర్ర నీళ్ళు ఉందన్నమాట గోదావరి. ఇది టూరిజం ప్లేసెస్ అని చూడడానికి వచ్చామండి. కృష్ణా రివర్ని చూడడానికి వస్తే గోదావరి నదిలా అనిపిస్తుంది. ఇది రాజమండ్రి విజయవాడ అర్థం కావట్లేదు. కాకపోతే ఓకే, ఫుల్ వాటర్ ఉంది కాబట్టి బాగుంది, ఎంజాయింగ్. ఆ భవానీ ఐలాండ్కి వచ్చాం చూడడానికి. గోదావరి రివర్ చూసినట్టు అనిపిస్తుంది. గార్డెన్ అంతా బాగుంది, నీళ్ళు బాగానే ఉంది, వాతావరణం అంతా బాగుంది సార్. కొత్తగా వరదలు వచ్చినాయి కదా, ఆ నీళ్లు ఎర్రగొచ్చేసాయి, గోదావరి నీళ్లు ఎర్రగొచ్చేసాయి. నీళ్లు వాటర్ బాగానే పర్వాలేదు. అవును, గోదావరి నీరు కలిసింది సార్, బాగానే ఉంది. బాగానే ఉంది సార్, ఇబ్బంది ఏం లేదు. గోదావరి వరద కొనసాగినంతకాలం ఈ నీరైతే ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. గత 11 సంవత్సరాలుగా 50,000 కోట్ల రూపాయల విలువైన పంట ఈ గోదావరి జలాల ద్వారా కృష్ణా డెల్టాలో పండిందని ప్రభుత్వ లెక్కలు కూడా చెబుతున్నాయి. భవిష్యత్తులోనూ మరికొంతకాలం ఈ గోదావరి జలాలు కృష్ణవేణిని తాకి కృష్ణా డెల్టాకు సస్యశ్యామలం చేసేందుకు దోహదం పడనున్నాయి. అట్లాగే ఈ ఎర్రనీరు సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.